మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో గలగలమని పారే సెలయేరు. ఉత్తరం వైపున తిరుమల కొండను దర్శించుకుని శ్రీవారి పాదాల చెంతనున్న స్వర్ణముఖి నదిలో కలిసి పునీతమవడానికి ఉరకలేస్తున్న నీటి వేగం. కొండల మధ్య సెలయేటికి అటు ఇటు పచ్చని పంట పొలాలు, అక్కడక్కడా ఉన్న పచ్చిక బయల్లో మేస్తున్న పశువులు, పక్కనున్న కొండలపై నుండి మేసిన గొర్రెలను, మేకలను తోలుకొస్తున్న కాపర్లు, పొలాల్లో నుండి వంచిన నడుములను పైకెత్తి పక్కనే ఉన్న సెలయేరులో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని గడ్డి మోపులను తలపై పెట్టుకుని పశువులను అదిలిస్తూ ఇంటికి తిరుగుముఖమైన రైతులు, వారి ఇల్లాళ్ళు. చంద్రగిరి కోట ఉన్న పడమర వైపు సూర్యుడు ఎర్రటి పండులాగా అస్తమించసాగాడు. తన చిన్నప్పటి నుండి అలవాటైన రెండు కొండల మధ్య ఉండే ఒక బండపైన కూర్చుని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజులాగే తన చుట్టూ ఉన్న పరిసరాలను తన్మయత్వంతో చూస్తూనే ఉన్నాడు. అంతలో ఆ పరిసరాల్లోకి వచ్చిన గ్రామ ప్రజలు మారువేషంలో ఉన్న రాయలవారిని గుర్తించలేదు. అంగరక్షకులు గుర్రాలను తీసుకుని రాయలవారి సమీపానికి రావడం, మహామంత్రి కొంత పరివారంతో అక్కడికి చేరుకోవడంతో చుట్టుపక్కలున్న ఊరి జనాలకు అర్థమైపోయింది వచ్చింది శ్రీకృష్ణదేవరాయలని. ప్రజలందరూ పరుగు పరుగున వచ్చి తాము తలకు చుట్టుకున్న సవకాలను నడుములకు బిగించి వినమ్రతతో రాయలవారికి నమస్కరించి నిల్చున్నారు. ఈ చుట్టుపక్కల ఊళ్లకు గ్రామాధికారి రఘునాథరెడ్డి ఎక్కడ కనిపించడం లేదే అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు. వస్తున్నాడు ప్రభు, మొన్న బావి తవ్వుతున్నప్పుడు జారిపడి కాలికి గాయమైంది, ఇదిగో అనుకుంటుండగానే వచ్చేశాడు అన్నాడు ఓ రైతు. ప్రభు, మీరు చిన్నప్పుడు చంద్రగిరి కోట నుండి తరచూ వచ్చి రెండు కొండల మధ్య ఉండే ఈ ముఖద్వారం రాయిపైన కూర్చుని సాయంత్రం ఇక్కడే ధ్యానం చేసి చంద్రగిరి కోటకెళ్ళిపోయేవారు. అప్పుడు మీ తాత తులువ ఈశ్వర నాయకుల వారు, ఆ తర్వాత మీ తండ్రి తులువ నరసానాయకుల వారు చంద్రగిరి రాజ్యాధినేత సాలు నరసింహారాయలకు సేనానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు మా అదృష్టం కొద్దీ మీరు సమస్త విజయనగర సామ్రాజ్యానికే చక్రవర్తి అయ్యారు. అయినా మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోయినట్లు లేరు. చక్రవర్తి అయ్యాక మీరు మళ్ళీ ఇక్కడకు రావడం మాకు నిజంగానే పండుగ లాంటిది అన్నాడు రఘునాథరెడ్డి. రఘునాథరెడ్డి, నేను చిన్నప్పటి నుండి తరచూ ఇక్కడకు వస్తూనే ఉండేవాణ్ణి. నువ్వు గ్రామాధికారిగా కాకుండా ఒక అన్నగా నన్ను చూసుకునేవాడివి. చంద్రగిరి చుట్టుపక్కల నాకు చాలా నచ్చిన ప్రదేశం ఇది. పడమటి కొండల్లో పొద్దుగూకుతుంటే సూర్యభగవానుడు అక్కడే ఉన్న వెంకటేశ్వరుని పాదాలు ముక్కి సెలవు తీసుకుంటూ నిష్క్రమించేవాడనిపించేది. నిజంగా స్వామివారి పాదాల చెంత ఉండటం మన పూర్వజన్మ సుకృతం అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. రాయలు వారొచ్చారనే వార్త తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింతమంది గుమిగూడారు. కొందరు పొలాల వెంట బురదలో పడుతూ లేస్తూ రాయలను చూడటానికి వచ్చారు. ప్రభు, మీకెంతో ఇష్టమైన నిప్పట్లు తెచ్చాను, తినండి అంది పరుగు పరుగున అక్కడికి చేరుకున్న రఘునాథరెడ్డి భార్య. అమ్మా, ఆ రోజుల్లో నేనొచ్చినప్పుడల్లా నాకు నిప్పట్లు, మురుకులు తినడానికి ఇచ్చేదానివి. ఇంత వేడిగా ఎలా తెచ్చావమ్మా? నేనొచ్చిన సంగతి మీకెవరికీ తెలియదు కదా అన్నాడు రాయలు. అయ్యా, మీరు ఎప్పుడు కూర్చునే రాతి మీద దూరం నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుండి నా మనసు మీరే అయి ఉంటారని సంకోచిస్తూనే ఉంది. ఎందుకైనా మంచిదని వెంటనే ఇంటికి వెళ్ళి మీకు ఇష్టమైన నిప్పట్లను, మురుకులను తయారు చేశాను. మీరేనని తెలిసి మూత గిన్నెలో తెచ్చాను, ఆరగించండి అంది రఘునాథరెడ్డి భార్య. అంగరక్షకులు వెంటనే ఆ చిరుతిండ్లను తీసుకుని తాము ముందు తిని రాయలవారికి ఇవ్వాలనుకున్నారు. ఒక్కోసారి విషప్రయోగాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో రాయలవారిని వారించి నిప్పట్లు, మురుకులు తిని అక్కడే ప్రవహిస్తున్న స్వచ్ఛమైన సెలయేటి నీటిని తాగాడు. అప్పాజీ, ఇంతకీ మీరెందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? కాసేపు ఆగితే నేనే కోటకొచ్చేసేవాణ్ణిగా వినయపూర్వకంగా తిమ్మరసును చూస్తూ అన్నాడు రాయలు. కృష్ణరాయ, మనం ఈ మధ్యనే దక్షిణ దేశ జైత్రయాత్రకు వెళ్ళొచ్చాం. కప్పం కట్టని సామంత రాజ్యాల వారిని ఓడించి వాళ్ల చేత మళ్ళీ కప్పం కట్టేటట్లు చేసి విజయనగరానికి వెళ్తూ దారిలో మన సొంత ఊరైన చంద్రగిరిలో 2-3 రోజులుండి విశ్రాంతి తీసుకుని వెళ్లాలని వచ్చాం. చంద్రగిరికి వచ్చి రాగానే మీరు ఇలా మందీ మార్బలం రక్షణ లేకుండా ఒకరిద్దరు రక్షక భటులతో వచ్చేస్తే ఎలా? మన చేతిలో ఓడిపోయిన తమిళ, కర్ణాటక, మలబారు సామంతరాజులు మనల్ని అదును చూసి దెబ్బ కొట్టాలనుకుంటుంటారు. ఇలా మీరు సాహసాలు చేయడం సామ్రాజ్యానికి మంచిది కాదు. మీకేమైనా అయితే ఇంకేమైనా ఉందా అన్నాడు అప్పాజీ శుతిమెత్తగా మందలిస్తూ. అప్పాజీ,
నాకు ఈ ప్రదేశం అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఇంత దూరం వచ్చాం కదా అని ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను, మన్నించండి అని రఘునాథరెడ్డి గారు. వెళ్ళొస్తాను. మీ కాలిగాయం జాగ్రత్త. అయినా మీరు ఇక్కడ బావులు తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగాడు రాయలు. ప్రభు, నాదొక చిన్న విన్నపం. పాలకులకు ప్రజలు బిడ్డల్లాంటి వాళ్ళు. మా కష్టసుఖాలు మీతో కాక ఎవరితో చెప్పుకోగలం అంటూ నసిగాడు రఘునాథరెడ్డి. సందేహించుకు, పర్వాలేదు చెప్పు అన్నాడు రాయలు. మీరు చంద్రగిరి సామంతరాజ్యం నుండి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిపోయాక ఇక్కడ వ్యవసాయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరుణుడు పగబట్టినట్లు 5-6 ఏళ్లుగా వర్షాలు పట్టం లేదు. నీళ్లు పాతాళానికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా నేను ఆశతో నా పొలంలో మరోచోట బావి తవ్విస్తున్నాను. ఆ పనిలోనే నా కాలికి గాయమైంది. మీరొస్తున్నారని కాబోలు 10 రోజులకు ముందు ముసురు పట్టుకుని బాగా వానలు పడ్డాయి. వంకలు పారాయి. ఎండిన ఈ సెలయేరు కూడా ముందుకు సాగుతుంది. ఈ 5-6 ఏళ్ళు పంటలు పండక రైతులు భూమి శిస్తు కట్టలేకపోతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రజలు పన్ను కట్టకపోతే నన్ను ఈ చుట్టుపక్కల గ్రామాల అధికారిగా తొలగిస్తామని ముందస్తు ఆజ్ఞాపత్రాలను జారీ చేసిపోయారు పై అధికారులు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. దేశానికి రైతే వెన్నెముక అంటారు. మా వెన్నెముకలు వరుస కరువులతో విరిగిపోయాయి. ఏమి చేయాలో తోచడం లేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మరో చోటికి వెళ్ళి బతికే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మీరు చంద్రగిరి రాజ్యానికే కాదు, విజయనగర సామ్రాజ్యానికే ప్రభువులు. ఏ పుణ్యఫలమో కానీ మీతో మాకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఏర్పడింది. అంతా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మహిమ. ఏదో విధంగా మీరే ఆదుకోవాలి. ఇక్కడి ప్రజల్లో సంతోషాన్ని నింపాలి ప్రభు అని వినయపూర్వకంగా తమ సమస్యలను విన్నవించాడు రఘునాథరెడ్డి. అప్పాజీ, ఈ విషయాలన్నీ మన దృష్టికి రాలేదు ఎందుకు అన్నాడు రాయలు. నాయనా, అప్పుడంటే మనం కేవలం చంద్రగిరి సామంతరాజ్య పాలనలో ఉన్నాం. సమీప గ్రామాల పరిస్థితి బాగా తెలిసేది. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉండడం వల్ల అన్ని విషయాలు తెలియడం చాలా కష్టం. ఆయా అధికారులు వీటిని చిన్న విషయాలుగా భావించి మన దృష్టికి తీసుకుని రాకపోయిండొచ్చు అన్నాడు మహామంత్రి తిమ్మరుసు. రఘునాథరెడ్డి గారు, మీరు పితృ సమానులు. మీ కష్టం మా కష్టమే. మీరు కట్టాల్సిన ఈ 5-6 ఏళ్ల శిస్తును రద్దు చేస్తున్నాను. మీరు రేపు ఒకసారి చంద్రగిరి కోటకు రండి అన్నాడు రాయలు. అక్కడ మూగి ఉన్న జనమంతా కృతజ్ఞతాపూర్వకంగా శ్రీకృష్ణదేవరాయలకు జయ జయధ్వానాలను పలికారు. చీకటి పడుతుంది, ఇక బయలుదేరండి అని రాయలవారిని ఉద్దేశించి అన్నాడు అప్పాజీ. అందరూ గుర్రాలెక్కి కూర్చున్నారు. గుర్రాలు చీకట్లను చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి. రైతుల ముఖాలు వెలుగులతో నిండిపోయాయి. రాత్రి భోజనం చేసి రాయలు చంద్రగిరి కోటలోని పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఎంతసేపు అటు ఇటు దొర్లినా నిద్ర పట్టలేదు. కోటకు సమీపంలోని గ్రామ ప్రజలే దుర్భర జీవితం గడుపుతుంటే పాలనకు దూరంగా ఉన్న ప్రజల గతేంటి? నాయనా, నిన్ను రాజును చేయడం నీకోసం కాదు, విజయనగర సామ్రాజ్య ప్రజల కోసం అన్న అప్పాజీ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. రాయలు కప్పుకున్న వస్త్రాన్ని పక్కకు తోసి పట్టుపంపు దిగి మెల్లగా నడుచుకుంటూ అంతఃపురం బయటకొచ్చాడు. ఈటలు పట్టుకుని కాపలాగా ఉన్న సైనికులు ఉలిక్కిపడి శిరస్సు వంచి రాయల దారికి అడ్డు తొలిగారు. రాయలు చిన్నగా నడుచుకుంటూ ముందున్న కోనేరు దగ్గరికెళ్ళాడు. రాతి బల్ల మీద కూర్చుని కోనేట్లో కనిపించే అలలను చూస్తుండిపోయాడు. నాయనా, ఇంత రాత్రిపూట అంతఃపురం దాటి రావచ్చా అంటూ మహామంత్రి తిమ్మరుసు రాయలవారి భుజంపై పితృవాత్సల్యంతో సుతిమెత్తగా చేయి వేశాడు. వెంటనే లేచి నిలబడ్డాడు రాయలు. అప్పాజీ, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వద్దన్నా మీరు ఈ రాజ్యభారం నా మీద మోపారు. నేను మీరు చెప్పినట్లు యుద్ధాలు చేస్తున్నాను కానీ ప్రజలు సంతోషపెట్టలేకపోతున్నానేమోననిపిస్తుంది. సాయంత్రం జరిగిన సంఘటన నన్ను ఆలోచింపచేస్తుంది. మనం ఇంకా ఎక్కువగా మన సామ్రాజ్యంలో నీటి వనరులను పెంచాలి, ఇంకా అధికంగా చెరువును తవ్వించాలి అని ఆవేశంగా అప్పాజీకి చెప్పాడు రాయలు. అలాగే నాయన, వెళ్ళి పడుకో. లేదు అప్పాజీ, నాకు నిద్ర పట్టడం లేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా రామచంద్రాపురం, కుప్పంబాదురు పరిసర ప్రాంతాల్లో గడిపేవాడిని. అక్కడి రైతులతో నేను మమేకం చెందాను. వాళ్ళు నాకు ఆత్మీయులు. వారికి శిస్తులు రద్దు చేస్తే సరిపోదు, వాళ్ళకి ఏదో చేయాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను ఎంతో ఆదరించే వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అక్కడ ఒక చెరువు తవ్విస్తే ఎలా ఉంటుంది? కానీ అక్కడ ఎక్కడ చెరువు తవ్వించాలో అర్థం కావడం లేదు. ఆ ప్రాంతమంతా నాకు కొట్టిన పిండి. ఆ ఆలోచనలో మునిగిపోయే నాకు నిద్ర పట్టడం లేదు అప్పాజీ అన్నాడు రాయలు. రేపు ఉదయానికల్లా నిపుణులను పంపి ఆ ప్రాంతాన్నంతా పరిశీలింపజేసి ఎక్కడ చెరువు తవ్వితే బాగుంటుందో, ఎక్కడ అనువైన ప్రదేశమో చూసి పథక రచన చేయించి తిరుమల శ్రీవారి నైవేద్య గంటల సమయానికి సిద్ధం చేసి ఉంచుతాను. సరేనా? హాయిగా వెళ్ళి నిద్రపో అని రాయలవారిని అంతఃపురంలోకి పంపేసి
తిమ్మరుసు తన భవనానికెళ్ళి ఆజ్ఞాపన గంటను మోగించాడు. చిత్తం దేవరా అంటూ 2 యోధులు ముందు నిలిచారు. వెంటనే వెళ్ళి మన శాస్త్ర సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలుచుకుని రండి. చిత్తం. కొంతసేపటికి సమావేశ మందిరానికి అందరూ చేరుకున్నారు. తిమ్మరుసు వాళ్ళందరినీ ఉదయపూర్వమే అక్కడికెళ్ళి చెరువు తవ్వడానికి అనువైన ప్రదేశాన్ని పథక పటాల ద్వారా తీసుకుని నిర్ణీత సమయానికి రమ్మన్నాడు. యథాప్రకారమే పొద్దు పొడిచింది. శాస్త్ర సాంకేతిక రంగాల నిపుణులు అప్పాజీ చెప్పిన ప్రదేశానికి వెళ్ళి పథక పటాలను చిత్రించి చంద్రగిరి కోటకు చేరుకున్నారు. రఘునాథరెడ్డి కూడా విచ్చేశాడు. సభామందిరంలో అందరూ ఆసీనులయ్యారు. తిరుమలేసుని నైవేద్య గంటలు మోగుతూనే సభామందిరంలో వాద్యాలు మోగాయి. జయీభవ, దిగ్విజయీభవ అంటూ భట్రాజుల పొగడ్తలతో రాయలవారు సభామందిరంలోకి అడుగుపెట్టాడు. ఆయన వెంట తిమ్మరసు కూడా వచ్చాడు. రాయలవారికి నమస్కరించి ఎవరి స్థానాల్లో వారు ఆసీనులయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల నిపుణుల ముఖాల్లో ఏదో వెలితి కనిపిస్తుంది. దాన్ని రాయలు, తిమ్మరుసు గమనించారు. బృందనాయకుడిని మాట్లాడమని తిమ్మరుసు సైగ చేశాడు. ప్రభు, మన చంద్రగిరి కోటకు సమీపంలోని ఆ లోయ ప్రాంతం మాకు సుపరిచితమే. మా బృందమంతా ఆ ప్రాంతాన్ని పరిశీలించాక అక్కడ చెరువు తవ్వడం కష్టమనే నిర్ణయానికి వచ్చాం. అక్కడ చెరువు తవ్వితే నిలవదు ప్రభు. మట్టితో కట్టిన చెరువు కట్టల్ని వర్షాలు పడ్డప్పుడు అక్కడ సెలయేరు ఒక్క తోపు తోసేస్తుంది. ఆ ప్రాంతం చెరువు తవ్వడానికి అనువైంది కాదు ప్రభు అన్నాడు నిపుణుల బృంద నాయకుడు రాఘవాచారి. రాయల ముఖం వాడిపోయింది. తన ఆశల మీద నీళ్లు చెల్లినట్లనిపించింది. రాఘవాచారి, మీరు ఎంతో అనుభవజ్ఞులు. ఎన్నో చెరువులను మన సామ్రాజ్యంలో అవలీలగా తవ్వించారు. మీరు ఇలా మాట్లాడడం ఏమిటి? మన పుట్టిన ప్రాంతానికి ఏమీ చేయలేకపోతే మిగిలిన ప్రాంతాలకు ఏమి చేయగలం? నేను చంద్రగిరిలోనే పుట్టాను. రాయలవారు చంద్రగిరిలోనే పుట్టారు. మనం ఇప్పుడు విజయనగరానికి వెళ్ళినా మన మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. దండయాత్ర ముగించుకుని వెళ్తూ మార్గమధ్యంలోని చంద్రగిరికి ఎందుకు వచ్చాం? కన్నతల్లి ఒడిలో సేద తీరడానికి కదా. మరి ఆ తల్లి రుణం కొంచెమైనా తీర్చుకోవద్దా? ఇలాంటి పనులు చేసి అన్నాడు తిమ్మరుసు రాఘవాచారితో. ప్రభు, మీ కోరిక మాకు తెలుసు. మేము మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి బాగా క్షేత్ర పర్యటన చేసి పథకాన్ని కూడా రూపొందించాం. వీలు కాకి ఇలా చెప్పాల్సి వస్తుంది అన్నాడు విచారవదనంతో రాఘవాచారి. ఆ పథకాన్ని ఇటు తీసుకురండి అని దాన్ని తదేకంగా కొంతసేపు మౌనంగా వీక్షించాడు మహామంత్రి తిమ్మరుసు. ముఖం వెలిగింది. రాఘవాచారి, సెలయేరు వల్ల చెరువును తవ్వలేమని చెప్తున్నారు. వర్షాకాలం వస్తే ప్రమాదమన్నారు. బాగానే ఉంది. చుట్టూ ఉన్న కొండలన్నీ పరిశీలించాను. మధ్యలో మైదానం ఉంది. వెంకన్న దయ వల్ల సెలయేరు చుట్టూ ఉండే కొండల నుండి నీరు వచ్చి చేరి ఉత్తరం వైపున్న 2 కొండల మధ్య ప్రవహిస్తుంది. ఈ 2 కొండల మధ్య ఆనకట్ట కట్టి మొత్తం మైదానాన్నే చెరువుగా ఎందుకు చేయకూడదు? దానివల్ల తిరుపతి పక్కనుండే స్వర్ణముఖి నది వరకు ఉన్న ఊళ్లకు కూడా నీటి సరఫరా చేయొచ్చు కదా అడిగాడు తిమ్మరుసు. నిపుణులు నివ్వెరపోయారు. తమకు రాని ఆలోచన తిమ్మరుసుకు వచ్చినందుకు. ప్రభు, దానికి చాలా ధనం వ్యయమవుతుంది. ఎంతో శ్రమించాలి. దాదాపు 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఆనకట్ట కట్టడానికి పెద్ద పెద్ద రాకాసి బండలు అవసరం. దాదాపు 200 ఏనుగుల ద్వారా చుట్టుపక్కల కొండల్ని పగలగొట్టించి ఏనుగుల ద్వారా గొలుసులతో లాగించి ఆనకట్ట కట్టాలి. ఇది బృహత్కార్యం. అందుకే ఆలోచించలేకపోయాం. మనం అనుకున్నట్లు ఈ ఆనకట్ట పూర్తి అయితే తిరుపతి దాకా నీటి సమస్య ఉండదు. అయితే ఈ చెరువు వల్ల 2-3 గ్రామాలు నీట మునిగిపోతాయి. వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు రాఘవాచారి. కరువు కాటకాలతో తిండి లేక చావడం కన్నా, ఎండాకాలం గుక్కెడు నీళ్లు లేక అలమటించే కన్నా మునగ గ్రామాలను కాస్త దూరంగా నిర్మించుకుంటాం ప్రభు. మా గ్రామాలవన్నీ నేను ఒప్పిస్తా. అది సమస్య కాదు. మిగిలిన సంగతి మీరు ఆలోచించండి ప్రభు అన్నాడు రఘునాథరెడ్డి. దక్షిణ దేశ దండయాత్ర వల్ల రావాల్సిన కప్పం భారీగా వచ్చింది. అంతా దైవేచ్ఛ. ఇక్కడ ధనగారంలో మీ అంచనాలకు కావలసిన సొమ్మును ఉంచుతాను. దండయాత్రలో మనకు గజబలం కూడా పెరిగింది. 200 ఏనుగులను వదిలి వెళ్తాం. మీరు అనుకున్న సమయానికి ఆనకట్టను పూర్తి చేయండి. ఇంత పెద్ద ఆనకట్టను చూసి భావితరాల వారు గర్వపడాలి. రేపే సుముహూర్తం. రాయలవారు మేము ఇక్కడి నుంచి బయలుదేరి కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం, సింహాచలం, కటక్ వరకు దండయాత్రకు బయలుదేరుతున్నాం. వెళ్తూ వెళ్తూ భూమి పూజ చేసి వెళ్తాం. మీలో కొంతమంది ఇక్కడే ఉండండి. మిగిలిన వారు మాతో రండి. రాఘవాచారి గారు, మీరు మాత్రం చెరువు పనులను పర్యవేక్షించండి అన్నాడు తిమ్మరుసు. అప్పాజీ, మీరనుకుంటే ఏమైనా చేయగలరు. నా కలను సాకారం చేశారు అంటూ లేచి అప్పాజీని ఆలింగనం చేసుకున్నాడు రాయలవారు. మరుసటి రోజు చుట్టగుంట, రామాపురం, రామచంద్రాపురం, మచ్చారెడ్డిపల్లి, కుప్పం బాదురు,
పరిసర ప్రాంతాల ప్రజలు పచ్చని తోరణాలతో, అరటి గెలలతో కూడిన చెట్లతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాయలవారు మహామంత్రి తిమ్మరుసు ఆనకట్ట నిర్మించబోయే స్థలానికి వచ్చారు. ఈశాన్య మూల భూమి పూజ చేశాక సైన్యంతో సహా ప్రజల వీడ్కోలు మధ్య రాయలు నిష్క్రమించాడు. పనులు మొదలయ్యాయి. చుట్టుపక్కలుండే కొండలను బండలుగా మార్చడానికి వడ్డీవాళ్లను వందలాదిగా నియమించారు. కొండలను తొలచి నిప్పు పెట్టి కాల్చి తామనుకున్న పరిమాణం బండలను కట్టబోయే ఆనకట్ట దగ్గరకు ఏనుగుల ద్వారా లాగించారు. ఒక్కోసారి ఏనుగులు ఇబ్బంది పడుతుంటే ఆ బండల వెనకాల కూలీ జనం నెట్టేవారు. బండల కింద పెద్ద పెద్ద గుండ్రని కొయ్య చెక్కలను చక్రాలుగా వాడారు. 2 కొండల నడుమ ఆనకట్ట కోసం పునాదులు తీశారు. కొండ అడుగు భాగాలను మందుగుండ్లతో పగలగొట్టారు. కాసురాయి బండలు 10 నుంచి 20 అడుగుల వరకుండేవి. వాటిని పునాది స్థాయి నుండి వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ విస్తారంగా బండలను పరుచుకుంటూ వచ్చారు. వానాకాలంలో సెలయేరు ఉప్పొంగడంతో బండల మీద నుండి నీళ్లు ప్రవాహంగా దిగువకు వెళ్ళి తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో కలిసిపోయేవి. అలా 1-2 నెలల్లో ఆనకట్ట పనులకు అంతరాయం కలిగేది. చెరువు నిండుతూనే వెలుపలకు నీళ్లు వెళ్లడానికి శిల్పశోభితమైన పెద్ద తూమును ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కువ నీళ్లు వస్తే వెలుపలకు వెళ్లడానికి గుర్రప్పడు తూము, కుక్కల గండి, నక్కల గండిని ఏర్పాటు చేశారు. ప్రధాన తూము దగ్గర చెరువు కింద నుండి చెరువు కట్ట వరకు పెద్ద రాతి బావిని నిర్మించారు. కట్ట మీద నుంచి ఆ బావి వరకు పెట్టగోడలతో కూడిన కాలువ లాంటి దారిని ఏర్పరిచారు. బావిని ఆనుకుని తూమును 7 అంతస్తుల రాతి స్తంభ మంటపాలతో రూపొందించారు. అనుకున్న ప్రకారమే ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. రాయలు కొండవీడు నుండి కటక్ వరకు జైత్రయాత్ర చేసి సమస్త భూభాగాలను విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. రాజమహేంద్రవరం దగ్గర పొట్నూరు వద్ద విజయస్తంభం కూడా నాటించాడు. విజయానందంతో విజయనగరం రాజధానిని చేరుకున్న రాయలవారికి వెంకటేశ్వర స్వామి మొక్కు గుర్తుకొచ్చింది. అప్పాజీ, మనం ప్రతి జైత్రయాత్రకు ముందు విజయం కలగాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం, విజయం సాధించాక మొక్కులు చెల్లించడం మనకు ఆనవాయితీగా. నాకు రాత్రి స్వామివారు కల్లో కనిపించారు. ఉన్న పలంగా బయలుదేరాల్సిందే అన్నాడు రాయలు. మనసుకు తోచిందే మంచి ముహూర్తం. వెంకన్నను చూడాలని నాకు అనిపిస్తుంది. శుభస్య శీఘ్రం. ప్రయాణాలకు సిద్ధం కమ్మని మంది మార్బలాన్ని ఆదేశించాడు తిమ్మరుసు. అందరూ చంద్రగిరి కోటను చేరుకున్నారు. రాయలు ఇరువురు దేవేరులైన తిరుమలదేవి చిన్నాదేవితోనూ కుమారులు కుమార్తెలతోనూ కలిసి చంద్రగిరి కోటలో విడిది చేశాడు. స్వామివారిని దర్శించి అనేక విలువైన వజ్ర వైడూర్య స్వర్ణాభరణాలను కానుకలుగా సమర్పించాడు. అంతులేని సంపదను జైత్రయాత్రలో పొందినందుకు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక బంగారు నాణ్యాలతో కనకాభిషేకం చేశాడు. స్వామివారిని తనివితీర దర్శించాక చంద్రగిరికి చేరుకున్నాడు. రాయలవారి రాకను పురస్కరించుకుని చెరువు కట్ట ప్రారంభోత్సవాన్ని నిర్ణయించారు. కట్టకు సంబంధించిన పనుల విశేషాలను రాయలవారికి తిమ్మరసుకు విన్నవిస్తున్న సమయంలో జోరున వాన కురవడం మొదలుపెట్టింది. విపరీతమైన గాలులు, జల విలయమైనట్లు ఎక్కడ చూసినా వరదలు, చుట్టుపక్కల గ్రామాలు ముంపుకు గురవుతున్నట్లు వార్తలు. ఇదే సమయంలో ఆనకట్ట కట్టిన చోట నీటి ప్రవాహానికి గండి పడిందని, అక్కడి గ్రామదేవత ఒకరిపై పూని రాజవంశీకుల్లో ఒకరు గండిలో ఆత్మబలి చేసుకుంటే కట్ట తెగకుండా ఆగుతుందని చెప్పిందని వార్త కోటలో దావానలంలా వ్యాపించింది. రాయల కుమార్తె తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో నిర్మిస్తున్న చెరువు సంగతిని తండ్రి చెప్పగా విని ఎంతో సంతోషించింది. కానీ ఇంతలో ఈ వార్త ఆమెను కుదిపేసింది. తన తండ్రి కల సాకారం కాకుండా పోతుందేమోనని తీవ్రమైన వేదనకు గురైంది. వాన వెలిసింది. ఆమెలో ఒక ఆలోచన మెరిసింది. రాయలు చంద్రగిరి పక్కన ప్రవహించే స్వర్ణముఖి ముంపు గ్రామాలను చూడ్డానికి వెళ్ళాడు. కన్నతండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో చెలికత్తెల పరివారాన్ని తీసుకుని సేనంబట్ల, అడపారెడ్డిపల్లి, రామాపురం, రామచంద్రాపురం, మచ్చారెడ్డిపల్లి దారులు గుండా చెరువు కట్ట చేరుకుంది. అప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గంగాదేవిని శాంతింపచేయడానికి హారతులు, బలులు ఇస్తున్నారు. రాయలవారి కుమార్తె అక్కడికి రావడం చూసి రఘునాథరెడ్డి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఎందుకొచ్చావమ్మా ఇంత దూరం ఈ వానల్లో అని అడిగాడు రఘునాథరెడ్డి. రాకుమారికి ఈ మాత్రం ధైర్యసాహసాలు లేకపోతే ఎట్లా? పులికడుపున పులే కదమ్మా పుడుతుంది. ఇక్కడ గ్రామదేవత ఒకరిపై పూని రాజవంశీకుల్లో ఒకరు గండిలో ఆత్మబలిదానం చేసుకుంటే ఈ చెరువు కట్ట నిలబడుతుందని చెప్పిందట కదా అడిగింది రఘునాథరెడ్డిని. మా తండ్రిగారు కన్న కల ఇది. దీన్ని సాకారం చేయడం నా బాధ్యత. నా నిర్ణయం చెప్తా వినండి. నేను ఆత్మబలి చేసుకోవడానికి వచ్చాను.
కన్నతండ్రి ఆశయ సాధన కోసం నా ప్రాణాలను అర్పించడం పెద్ద విషయమేమీ కాదు. పైగా ఈ చెరువు మహాసముద్రంలా కనిపిస్తుంది. ఇన్ని నీళ్లతో ఎన్నో భూములు పండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. నేను గండిలో దూకేస్తాను. ఆ తర్వాత గండిని పూడ్చేయండి. నా సత్యం ఉన్నంత వరకు ఈ చెరువు కట్ట తెగదు. ఈ చెరువుకు నా పేరు పెట్టకండి, రాయల చెరువు అని మా నాన్న పేరు పెట్టండి అంటూ చెరువు కట్ట మీద గండి పడిన చోటు వైపు నడిచింది. తల్లి ప్రభువులు వచ్చే వరకు ఆగండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందురు గాని అన్నాడు రఘునాథరెడ్డి కంగారుగా. ఎవరు చెప్పినా నేను విన్ను, నా నిర్ణయం మార్చుకోను. నాకు అడ్డు చెప్పారో మా తండ్రి గారి మీద ఒట్టే అంది రాయల కుమార్తె. అమ్మా, ఒక్క క్షణం ఆగు. ఈ బండ మీద కూర్చో తల్లి. మంగమ్మ చెంగమ్మ రండి, బిందెలతో నీళ్లు పోయండి, ముఖానికి కాళ్ళు చేతులకు పసుపు పోయండి, కుంకుమతో నుదుట బొట్టు పెట్టండి, పూలమాల వేయండి అంటూ అన్నీ చేసి ఆరతిచ్చి గండి దగ్గరకు తీసుకుని వెళ్లారు. రాయల కూతురు గండిలో దూకేసి ఆత్మబలిదానం చేసుకుంది. శరవేగంతో గుర్రాలు వచ్చి కట్ట మీద ఆగాయి. రాయలు ఒక్క ఉదుటున గుర్రంపై నుండి దూకి గబగబా గండి దగ్గరికెళ్ళాడు. అప్పటికే తన కుమార్తె గండిలో దూకి ఆత్మబలిదానం చేసుకుంది. రాయలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుమార్తె ప్రజల కోసం చేసిన త్యాగాన్ని కొన్ని క్షణాల పాటు మౌనంగా చూస్తుండిపోయాడు. ఇక చూడలేక గండిని పూడ్చేయమన్నాడు. రాయలమ్మ సత్యం ఉన్నంత వరకు ఈ చెరువు కట్ట తెగదని, దీనికి రాయల చెరువు అని పేరు పెట్టమని తమ కుమార్తె సెలవిచ్చింది ప్రభు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రఘునాథరెడ్డి. కట్ట మీద కింద గుమిగూడిన జనమంతా గుండెలవిసేలా రోదించారు. రాయలు కట్ట మీద నుంచి తిరుమల కొండవైపు చూస్తూ, నీ లీలలో భాగమేనా స్వామి ఇది అని మనసులో అనుకుంటూ వెనుదిరిగాడు. కట్ట మీద రాయలమ్మకు గుడి కట్టి స్థానికులు నేటికీ కొలుస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని రాతి ఆనకట్ట గల అతి పెద్ద చెరువు రాయల చెరువు అంటారు. ప్రస్తుతం ఈ చెరువుకు తూములు పూడ్చేశారు. రాయల స్ఫూర్తిని చెడగొట్టి చెరువును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అయినా రాయలమ్మ మహిమ ఉన్నంతవరకు రాయల చెరువు కట్ట తెగదు అని అందరూ అంటుంటారు. ఇప్పటికీ అందరికీ అదే భరోసా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.